ఇన్ని కష్టాలు ఫ్రెండ్స్, వీళ్ళకు కనీసం తాగడానికి కూడా మంచినీరు లేదు ఫ్రెండ్స్. రోడ్ అయితే ఇట్లుంది చూడండి, పెద్ద పెద్ద బండలు తేలు ఉన్నాయి. ఈ ఊరికి వెళ్ళాలంటే బండ్లు తీసుకెళ్ళాలంటే చాలా కష్టము, కానీ నేను తొందరగా రీచ్ అవ్వాలని అతి కష్టంగా ఈ చల్ప బండల మీద బైక్ని నడుపుతున్నాను. చూడండి రోడ్ చూడండి, చాలా చిన్నగా ఉంది. ఇది కాలిబాట. ఇప్పుడు మనం వెళ్ళబోయే విలేజ్కి మనం ఈ కవటగాం విలేజ్ నుంచి వెళ్ళచ్చు, అండ్ గోపెర విలేజ్ నుంచి కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఇది కవటగాం విలేజ్. సో ఈ కవటగాం విలేజ్ నుంచి ఇప్పుడు నేను బుర్దమడ్ విలేజ్కి వెళ్తున్నా. అటు కనిపిస్తుంది కదా లోయ, ఆ లోయ కింద ఉంటుంది. సో రోడ్ అయితే ఇట్లుంది, రోడ్ మంచిగా లేదు, కొంతవరకు బైక్ వెళ్తుంది. ఎటు నుంచి ఆ ఊరికి వెళ్దామన్నా కష్టాలు అయితే తప్పవు, ఎందుకంటే చూసుకోవచ్చు రోడ్ అయితే ఇట్లుంది చూడండి, పెద్ద పెద్ద బండలు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి క్రాస్ అయినా మనం ఇటు స్ట్రేట్గా వెళ్తే ముందు జాటయేరు ఉంటుంది, మళ్ళీ కిందికి దిగితే మోహిందా విలేజ్ వస్తుంది. మోహిందా గుడిపేట అంటారు. సో ఇటైతే తవ్వలేదు, ఖాళీ బాట ఉంది. కానీ ఇక ఎక్కడికి వరకు బైక్ వెళ్తుందో అక్కడికి వరకు అయితే ఇక బైక్ని తీసుకుపోదాం. అటు కింద ఒక విలేజ్ ఉంటుంది లోయ కింద, అండ్ ఇటు ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించే విలేజ్ ఉంటుంది. కాలిబాట ఫ్రెండ్స్. మా మంగి విలేజర్స్ ఇటే వస్తారు చేపలు పట్టుకోవడానికి, ఓటంగ్ అంటారు. ఇటు కింద ఉంటాయి చూడండి. దారి చూడండి చాలా చిన్నగా ఉంది. ఈ తొవ్వ మీద కూడా బండి నడుపుతున్నా అంటే ఇక అట్లుంటుంది మనతోని. చూడండి ఇక్కడి వరకు అయితే తీసుకొచ్చిన, ఇంకా ముందు కూడా తీసుకెళ్తా. చుట్టూ గుట్టలు చూసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ రివర్ కనిపిస్తుంది కదా, ఆ రివర్ అవతల ఉంటుంది కరెంట్ లేని రిమోట్ ట్రైబల్ విలేజ్. గోపెర విలేజ్ ఏమో అటు ఉంటుంది, అటు ఒక గుట్ట కనిపిస్తుంది పిక్ లెవెల్లో అటు ఉంటుంది. సో ఆ గోపుర విలేజ్ నుంచి కూడా ఈ విలేజ్కి రావచ్చు, కానీ ఈ కాటగాం విలేజ్ నుంచి చాలా దగ్గర అన్నట్టు. దగ్గర అంటే దూరం ఉంటుంది, ఒక 8 కిలోమీటర్ల వరకు. బట్ ఏంటంటే కొంచెం సింపుల్గా రావచ్చు అన్నట్టు. అంటే బైక్ నేను ఈ ఇల్లు వరకు తీసుకొచ్చిన కదా, సో అది. సో మనం అయితే ఇటు వెళ్ళాలి. ఫస్ట్ ఈ విలేజ్ని చూపిస్తా, తర్వాత ఆ విలేజ్ని. ఈ 2 బ్లాగ్స్ మీరు చూస్తే మీకు మన మారుమూల గ్రామంలో ఉన్న ట్రైబ్స్ ఎలా ఉంటారో తెలిసిపోతుంది. మారుమూల ఆదివాసి గ్రామానికి వచ్చిన ఫ్రెండ్స్, ఈ ఊరిలో ఇప్పటి వరకు కరెంట్ లేదు, నెట్వర్క్ లేదు, రోడ్ లేదు. రోడ్ అయితే ఘోరంగా ఉంది. రాగా వీడియో తీసిన మీరు రోడ్ అంటే పెద్ద రోడ్ అనుకోవచ్చు, నడకబాట ఫ్రెండ్స్. ఈ దట్టమైన అడవిలో మా పీవీటీజీ ట్రైబ్స్ ఉన్నారు, కులం ట్రైబ్స్. ఇక్కడ మీరు ప్రజెంట్ చూడండి, గంప అల్లుతున్నాడు ఈ బ్రదరు చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీకు కూడా చూపిస్తున్నా వీళ్ళ కుల వృత్తిని ఫ్రెండ్స్. ఇక్కడైతే జొన్న పంట వేసినారు, కానీ ఈ సంవత్సరం జొన్న పంట మంచిగా లేదు. సో చూడండి డీప్ ఫారెస్ట్, ఈ అడవిలో ఒకటే ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్నారు. చుట్టూ దట్టమైన అడవి. సో కొంత దూరం వెళ్ళినాక ఇంకొక విలేజ్ ఉంటుంది, అది కూడా కులం ట్రైబల్ విలేజే. సో ఇట్లుంది వీళ్ళ లైఫ్ అయితే. సో పూర్తిగా ఈ వీడియోని చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఈ బ్రదర్ గంప అల్లుతున్నాడు. ఈ గంపలతో పాటు కొన్ని తడకలు కూడా అల్లుతారు. తడకలంటే ఈ పెద్ద తడకలు కాదు ఫ్రెండ్స్. మా గోండి భాషలో అయితే ఈ తన్బతాలు తెగిదా పిడుపు అంటారు. సో మీకు పాతది ఉంది, ఇక్కడ చూపిస్తా. ఇది పాతది. సో ఇట్లా అల్లుతారు. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈ అక్క కూడా ఉంది. సో తేన్ బతుడుకోమాంతుడు దాదా. సో ఈ గంపని 500కి అమ్ముతారు ఫ్రెండ్స్. సో మేము కూడా తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు ఇప్ప పూలు ఏరే సమయం కాబట్టి
ఇక ఇప్ప పూల కోసం అయితే ఖచ్చితంగా ఈ గంపలు తీసుకోవాల్సిందే. ఏమైంది అక్క ఈ దూడకు? ఇయ్యాలి నేనా ఇది వచ్చింది? అమ్మా అదృష్టమే, నేను కూడా ఇయ్యాలని వచ్చిన. సో చూడండి గోమాత. ఒక గంపకి 500. బ్రదర్ అయితే చాలా కష్టపడి అల్లుతున్నాడు. 500 ఇచ్చిన వర్తే. ఎందుకంటే ఆ బొంగులు తీసుకురావాలి, చిన్న చిన్నగా ఇట్లా ఏమంటారు, చిన్నగా అవి ఇట్లా పల్చగా చేయాలి, తర్వాత ఇట్లా అల్లాలి. కాబట్టి వర్తే కదా 500 అంటే. కుక్కలు ఉన్నాయట ఫ్రెండ్స్. నాకైతే కొద్దిగా భయంగా ఉంది. ఒక కట్టె పట్టుకుంటా, చిన్న కట్టె, నేను కొట్టాను కానీ కొట్టినట్టు యాక్ట్ చేస్తే, ఎందుకంటే మొరుగుతాయి. మన ట్రైబల్ విలేజ్ డాగ్స్ చాలా ఖతర్నాక్గా ఉంటాయి, కంట్రీ డాగ్స్ అన్నట్టు, భయపడాయి. ఇటు కంది పంట వేసిండ్రు కానీ తీసినారు. కరెంట్ లేదు, సోలార్ ఉంది. 2-3 years బ్యాక్ అనుకుంటా ఐ థింక్. సో అప్పుడు మా 3Nలో ఎస్ఐ రామారావు సార్ ఉన్నప్పుడు వీళ్ళకు ప్రొవైడ్ చేసినారు. ఒక నాకు ఇక అంత ఐడియా లేదు, NGO సంస్థ వాళ్ళను ఎలాగో అని. సోలార్ ఉంది చూడండి, కరెంట్ అయితే లేదు. అడే రామ్ రామ్ బాయ్, యూట్యూబర్ చూడండి, నేను చెప్పిన కదా. అమ్మో కొద్దిగా ఆగు. చూడండి బడి లేదు ఫ్రెండ్స్, కాబట్టి బాబు ఇంటికానే ఉన్నాడు. సో కొంత దూరం వెళ్ళినాక అయితే ఇంకొక విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక 8 ఇల్లుల వరకు ఉంటాయి, 8 ఫ్యామిలీస్ వాళ్ళు. అండ్ ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకొక విలేజ్. సో ఈ 3 విలేజెస్కి కనీసం బడి ఉంటే ఈ పిల్లలు ఖాళీగా ఉండరు, అంటే చదువుకోవచ్చు. సో సోలార్ చూడండి అక్కడ కూడా ఉంది. ఆగండి నా మాటలకి. ఆ బాబు ఈ ఉయ్యాల మీద ఉండే భయపడేటండి. సో వీళ్ళ హోమ్ అయితే ఇట్లుంది. ఈ ముందు ఉంది కుటుంబం బాయ్, 3 ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. కాకపోతే ఇక అక్కడ ఒక పాక కట్టినారు, ఇక్కడ ఒక పాక కట్టినారు చూడండి. సో అదైతే ఇక మెయిన్ ఇల్లు. చూడండి బ్యాక్గ్రౌండ్ పెద్ద గుట్ట, ఎటు చూసిన గుట్టలే. అరటి చెట్టు ఉంది, పప్పాయి చెట్టు కూడా ఉంది, అండ్ బ్లాక్ జీడి గింజలు ఆ చెట్టు. ఎడ్ల బండి కూడా ఉంది, కానీ రోడ్ అయితే ఇటు నుంచి లేదు. కానీ ఆ విలేజ్కి తీసుకెళ్ళాలంటే ఈ ఎడ్ల బండితో వెళ్తారు కావచ్చు. చూడండి ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఇటు కూడా ఉన్నాయి. కానీ ఫోన్లు లేవు, టీవీలు లేవు ఫ్రెండ్స్. ఈ సోలార్ జస్ట్ వెలుగు కోసమే. చూడండి ఇటు కూడా ఒక డాగ్ ఉంది. మామిడి చెట్టు పూతగా వచ్చింది. చూడండి ఇట్లా ఉంటారు మా కొలం ట్రైబల్స్ అడవుల్లో. यूट्यूब आंद बेगे जाते नार बेगे मी वा इद्दकी हाँ हाँ इगट తుంగతికి ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడట, అల్లుడు అవుతారు ఈ ఇంటికి. ఇగో గంపలు చూడండి,
ఇంతకుముందు బ్రదర్ అల్లుతుండే కదా, చూడండి గీల, అరటి గీల. అవే ఆగు, ఈ డాగ్స్ సాగుతలేవు ఫ్రెండ్స్. సో ఇట్లుంది ఇక లైఫ్ అయితే. ఈరోజు మారుమూల కులం ఆదివాసి గ్రామానికి వచ్చిన. ఇక్కడ చూడండి, ఈ పాప భవిష్యత్ ఏం కావాలి. ఇక్కడ ఒక పాప కూడా ఉంది, ఇంకొక బాబు ఆయన భయపడుతుండు. సో ఈ ఊరికి ఇప్పటి వరకు బడి లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి కరెంట్ లేదు, ఇప్పటి వరకు రోడ్ సౌకర్యం లేదు. సో కనీసం వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే కనీసం ఈ ఊరికి బడైనా ఉండాలి. బడి ఉంటే వీళ్ళు చదువుకుంటారు. చాలామంది బయట అంటూ ఉంటారు, మీరు కొలమ్స్ కదా, మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు పీవీటీజీ టైప్స్, మీరు బాగా చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అంటారు. కానీ వీళ్ళు ముందు చదువుకోవాలంటే వీళ్ళకు బడి ఉండాలి వీళ్ళ ఊళ్ళో. సో వీళ్ళ ఊరికి బడి లేదు. సో కొంత దూరం వెళ్ళినాక అక్కడ కూడా కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటున్నారు. సో ఇక్కడ ఈ ప్రాంతంలోనే 2-3 విలేజెస్ ఉన్నాయి. సో ఈ ప్రాంతానికి ఒక్క బడి ఉంటే ఇలాంటి పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఫ్రెండ్స్ డ్రోన్ లేదు, అందుకే ఈ పాక్ ఎక్కిన. అండ్ ఆ డాగ్స్కి భయపడిన, ఎందుకంటే చెప్పలేం కదా, చాలా గడ్స్గా ఉన్నాయి. ఒకవేళ కర్షణయ్య అనుకో, మళ్ళీ ముందే ఇక్కడ దగ్గరలో దవాఖాన లేదు. చూడండి చాలా చాలా డీప్ ఫారెస్ట్. చిక్కుడుకాయలు, బ్రదర్ అయితే ఈ గంపని అల్లిండు, కంప్లీట్ చేసిండు. అగో వాటర్ తీసుకురావడానికి ఆ బ్రదర్ వెళ్తుండు. చెలిమితే అయ్యారు, చెలిమి నీళ్ళేట. ఇక బాగా అంటేనే చెలిమి నీరు ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇంద అది నాటే దాంతకి చూడండి చెలిమి నీరు. బాగు నీళ్ళు తాగి బతుకుతున్నారంటే నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే ఈ చెలిమి నీరు నింపుతాడు ఈ బ్రదరు. చూడండి తోడుతున్నాడు. సో మొత్తం బురదగా ఉంది నీళ్ళు. చూడండి వాగు. ఎన్ని కష్టాలు ఫ్రెండ్స్ వీళ్ళకు. కనీసం తాగడానికి కూడా మంచి నీరు లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. ఇక నింపుతాడు ఇక. ఫ్రెండ్స్ ఈ ఇసుక మీద నడుస్తుంటే కాళ్ళు అయితే మండుతున్నాయి. చూడండి చెప్పులు తీసుకురాలి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం నేను చెప్పులు వేసుకోను, అలవాటు లేదు. చూడండి డీప్ ఫారెస్ట్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ట్రై విలేజ్ ఛానల్ని మరియు ట్రై విహారీ ఛానల్ని, ఈ 2 ఛానల్స్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మెయిన్ ఈ ట్రై విహారీ ఛానల్లో ట్రావెలింగ్ బ్లాగ్స్ అండ్ మన ట్రైబల్ లైఫ్ స్టైల్ గురించి వీడియోస్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.